చూసారా మా ఆర్టిస్ట్ మా బెట్టింగ్ రాని కరెక్ట్ టైంకి వచ్చేద్దండి. ఒక స్క్రిప్ట్ పంపిస్తారు అందరికీ కూడా. ఇవి ఆ పాప ఎవరైతే ఉన్నారో దేవికా రెడ్డి అని చెప్పేసి అని ఆ పాపని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి వీడియోలు మాట్లాడిందంటే ఆ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చూసి చదివేసి యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడద్ది ఈ బెట్టింగ్ రాని. ఈ పాప ఈ బెట్టింగ్ రాని ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ పిల్లలు దేవుడితో సమానం అంటారు. అవును, పిల్లలకి కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏం తెలియదు. ఇక్కడ అలా ఏమీ తెలియదు కాబట్టికే ఫోటో దిగిన అనంతరం సాక్షి కూడా పక్కకు తీసుకెళ్ళి మైక్ పెట్టి వాడు చెప్పమన్న విధంగా ఆ పాప చేత చెప్పించేశారు. వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టికే, వాళ్ళకి ఏమీ తెలియదు. ఎవరన్నా ఏదన్నా చెబితే మాట్లాడేయడమే, అలాగే మాట్లాడిపించేశారు. అంతేనా? వాళ్ళకి ఏమీ తెలియదనే ఉద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయికి దిగజారిపోయాడు. మనం ఎవరిని విమర్శించాలి? పాప చేత రాజకీయాలు మాట్లాడించిన వాళ్ళని విమర్శించాలి. ఎవరు మాట్లాడించింది? సాక్షి ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది, భారతిరెడ్డి గారిది. ఎవరినన్నాను నువ్వు? భారతిరెడ్డిని అనాలా? ఏమమ్మా భారతిరెడ్డి, చిన్నపిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడించకూడదు అని ఇంగిత జ్ఞానం నీకు లేదా అని చెప్పేసి నువ్వు ఆవుని విమర్శించాలి. ఇక్కడికి వచ్చి పనికి మళ్ళీ డైలాగులు మా దగ్గర కొట్టమాక నువ్వా, ఇంకా మాట్లాడు. ప్రేమతో వాళ్ళ నోట్లో చాలా మాట్లాడతారు. అవును, దాన్ని ఎలా మెలికలేయాలి, ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి, ఎలా దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి, ఇలాంటివి చిన్నపిల్లలకు తెలియదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, మొన్న జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. అంత అమితమైన ప్రేమతో ఒక చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి అడిగి మరీ వెళ్ళి జగన్తో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి ఒక నిమిషం. ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది! ఇలాంటి ప్రేమ జగన్కి మాత్రమే సొంతం, ఎంత అదృష్టవంతుడు ఆయన అని ఒక నిమిషం నాకే గుండె బరువెక్కింది. ఇలా కొంతమంది ఆలోచిస్తే, కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు కాదు, ఈ ఓవర్ యాక్షన్ చాలు. జరిగిన మ్యాటర్ నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. ఇప్పుడు జరిగిన వ్యవహారం అంతా కూడా అందులో ఎక్కడ కూడా తప్పు లేదు. అభిమానం అందరికీ ఉంటుంది, ఉండొచ్చు, తప్పు లేదు. కానీ ఆ చిన్న పాప చేత జగన్మోహన్ రెడ్డి తన సాక్షితోటి రాజకీయాల గురించి మాట్లాడిపించేసి, మాకు అమ్మఒడి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు 15,000 రూపాయలు వచ్చేసేది, ఇంట్లో పరిస్థితి గడవట్లేదు, తినడానికి తిండి లేదు, మా నాన్నగారు ఏం చేయాలో మా నాన్నగారు కూడా అర్థం కావట్లేదు, ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇస్తానని చెప్పేసి ఇవ్వట్లేదు, ఇలాంటి డైలాగులు సాక్షి కూడా ఆ పాప చేత కొట్టించాడు. చిన్న పాప, ఇంత పాప, 10 ఏళ్ళు కూడా ఉండవు ఆ పాపకి. అభంశుభం తెలియని ఆడపిల్ల చేత ఒక స్క్రిప్ట్ ఇచ్చే ఆడపిల్లకి నువ్వు ఇలా మాట్లాడేయమ్మా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఆ వీడియోని సాక్షిలోని వైసీపీ సోషల్ మీడియానే తిప్పారు. ఎవరు ట్రోల్ చేశారు? మాట్లాడిపించింది ఎవరు? పబ్లిష్ చేసింది ఎవరు? సోషల్ మీడియాలో వైరల్ చేసింది ఎవరు? వైసీపీయే కదా. తీరా ఏంట్రా అని చెప్పేసి డీటెయిల్స్ కనుక్కుంటే ఆ పాప చదువుకునేది రవీంద్ర భారతి స్కూల్లో, సంవత్సరానికి ఒక 60,000 రూపాయలు ఫీజు. వాళ్ళ నాన్నగారు ఉండేది రెంటెడ్ ఇల్లు, 7,000 రూపాయలు అద్దంట. మరి 7,000 రూపాయలకి అంత లగ్జరీ ఇల్లు ఎవడిచ్చేస్తున్నారో తెలియదు, ఉండేది అపార్ట్మెంట్లో. పైగా వాళ్ళకి ఎందుకు వచ్చింది? స్క్రిప్ట్ కదా అది, క్లియర్గా తెలిసిపోతుంది కదా ఇది అంతా స్క్రిప్ట్ అని చెప్పేసి. పైగా ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పి ఉపన్యాసాలు ఏంటి? అది ఎందుకు చెప్పట్లేదు? రాజకీయాల గురించి మాట్లాడడం తప్పు అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు నువ్వు అసలు? అంటే జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో ఆ పాప వచ్చింది కాబట్టి ట్రోల్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నమా? చెప్పు దిగిపోయేలా కొడతాం బెట్టింగ్ అని గుర్తుపెట్టుకో బాగా. పిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమి లేదు. అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే, ఎంత అబద్ధ ప్రచారాలు చేస్తారంటే, ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? వాళ్ళ అమ్మగారు, దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా? ఏమి ఇంట్లో తల్లులు లేరా? మీ ఇంట్లో మీ అచ్చులు లేరా? ఆ పాప ఎక్కడో దేవి నగర్ లో అపార్ట్మెంట్ లో ఎందుకు కట్ చేస్తావు? మిగిలింది ఎందుకు కట్ చేసావు అన్న. సరే ఎన్ని చెప్పి నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎందుకు చేసావు? నీ ఇంట్లో కుటుంబ సభ్యులు లేరా? నీకు అన్నదమ్ములు లేరా? నీకు అక్కచెల్లెలు లేరా? మీ కుటుంబ సభ్యులే. నీ కుటుంబ పోషణ కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి పక్కోటి జీవితాలు సంక్రాంతి చేస్తావేమో.
బెట్టింగ్ ఇలాంటి బెట్టింగ్లు ప్రమోట్ చేసుకునే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుతున్నారంటే ఏమనుకో అర్థం కావట్లే. అన్నీ వదిలేసి ఎవడెలా పోయినా పర్వాలేదని చెప్పేసి అని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే బెట్టింగ్ రాణీలు కూడా వచ్చి ఇక్కడ మనకు ఉపదేశాలు ఇస్తున్నారండి. మాట్లాడు, ఇంకా మాట్లాడు. రెంట్ కొంటుంటే పాపం ఆ పాపని అపార్ట్మెంట్ అంతా వీళ్ళది, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు కావాలని ఆ పాపని అక్కడ తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. స్క్రిప్ట్ రాసినట్టుందా వీడియో? లేదా స్క్రిప్ట్ రాసినట్టు లేదా? కళ్ళగడానికి పెట్టేసుకున్నావా? 10 ఏళ్ళ లోపు పాప, 10 ఏళ్ల లోపు పాపకి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుద్దా? అమ్మఒడి గురించి ఆ పాప చేత మాట్లాడిపిస్తారా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మమ్మల్ని ఎత్తిమీద పెట్టుకున్నాడని చెప్పేసి ఆ పాప చేత మాట్లాడిపిస్తారా? ఆ పాప చేత ప్రభుత్వం పైన విమర్శలు చేపిస్తారా? స్క్రిప్ట్ కాదా అది? 10 ఏళ్ల లోపు పిల్లలకి అంత నాలెడ్జ్ ఉంటుందా? అంత అవగాహన ఉంటుందా? అలాగే సరిగా ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడడమే అటు ఇటుగా మాట్లాడతారు, ముద్దుగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడిపిస్తే అది స్క్రిప్ట్ కాదా? అది ప్రాంప్టెడ్గా తనకు తానుగా మాట్లాడేసిందా? మనిషి వద్ద ఉండకపోతావు నువ్వు అసలు. పైకి వచ్చేసి ముఖం చూడు ఎలా పెట్టింది సిరాగ్గాను, ఏదో మలబద్ధకంతో బాధపడినట్టు. అది డైలాగ్ కొట్ట మాకు, నాకు తెలుసు. కళ్ళు కనిపించట్లేదా? ఆ పాప ఫోటోలకి వేరే వేరే ఫోటోలు యాడ్ చేసి ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? మనుషులా ఇంకెవరన్నా మీరు? ఇదే మనిషి. బెట్టింగ్ రాని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు మాత్రం మనిషే. ఎవరు ట్రోల్ చేస్తున్నాడు? ఎవరిని అనాలి నువ్వు? జగన్మోహన్ రెడ్డి అనాలి, దిక్మాలదన్నా అనకూడదేమో కానీ చెప్తున్నా. చిన్నపిల్లల చేత రాజకీయాలు మాట్లాడిపించింది జగన్మోహన్ రెడ్డి అనాలి. జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషివా పశువా? మనకు ఒక టీవీ ఛానల్ ఉంటే సరిపోదు, ఎవరితో మాట్లాడించాలి, ఎవరితో మాట్లాడించకూడదు, ఆ పాప వయసు ఎంత, ఆ పాప చేత రాజకీయాల గురించి మనం మాట్లాడిపించకూడదని జగన్మోహన్ రెడ్డి ముఖం మీద తుపుక్కు నువ్వు వేయాలి. పేటీఎం ఆర్టిస్టు, పెయిడ్ ఆర్టిస్టు. మనకి ఎంతో కొంత డబ్బులు పడేస్తున్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది ఇక్కడికి వచ్చి వాక్కూడదు. పైగా మనుషులా లేకుంటే పశువులా? నువ్వు మాత్రం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేసేయచ్చు. వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. నీ బాధితులు ఒకరిద్దరు కాదు, 100లో ఉన్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉండరా? వాళ్ళ జీవితాలు రోడ్డుని పడిపోవా? అంటే నీ కుటుంబం కోసం అది. నీకు గట్టిగా మాట్లాడితే రాజకీయాల గురించి మాట్లాడే అర్హతే లేదు. లేదంటే ఫస్ట్ క్లారిటీ ఇవ్వు దాని గురించి. నేను బెట్టింగ్ యాప్లు గతంలో ప్రమోట్ చేశాను, తప్పైపోయింది, బుద్ధిగడ్డి తిని చేశానని చెప్పేసి నువ్వు ఒప్పుకో. ఆ తర్వాత వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద డైలాగులు కొట్టు. పైగా మనుషులే పశువులే, ఈ అతిపై అలాగనే వద్దని చెప్పేసి ఎవరు మూసుకొని మన పని మనం చేసుకుంటే బాగుంటుంది. వక్రీకరించేసి ఆ పాపను మీరే కావాలని చెప్పేసి ట్రోల్ చేయించి వైరల్ చేయించి ఆ పాప చేత రాజకీయాల గురించి మాట్లాడిపించి ఇక్కడికి వచ్చి సొంతపోసం మాటలు చెప్తుంది ఈ బెట్టింగ్ రాని. ఛే, ఎవరు మీ పనికి మళ్ళీ వెళ్ళాలి కొట్ట మాకు ఇంకా కట్టిపెట్టే ఇక్కడితో.